అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే కాకరకాయ పకోడీ. నాకు తెలిసినంత వరకు చాలామంది క్యాబేజ్ పకోడీ, ఆనియన్ పకోడీ ట్రై చేసి ఉంటారు. బట్ ఇలా ఎప్పుడు కాకరకాయ పకోడీ ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసెస్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 కప్పు పెరుగు వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా విరగకుండా నీట్గా నిదానంగా ముక్కలన్నింటికి కూడా ఈ పెరుగు, పసుపు, ఉప్పు పట్టించుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా కాకరకాయలోకి పసుపు, ఉప్పు, పెరుగు వేసుకొని కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవడం వల్ల కాకరకాయల్లో ఉండే చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటినీ నీళ్లు వేసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 2 టీ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, అలాగే 1 నిమ్మకాయ నుంచి తీసుకున్న నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా వెంటనే చేయి పెట్టకుండా ఒక స్పూన్తోనే నిదానంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. కాకరకాయ కూర అంటే నచ్చని వాళ్ళు, కాకరకాయ కూర ఎప్పుడు తినలేని వాళ్ళు ఈ కాకరకాయ పకోడీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చేదు లేకుండా క్రిస్పీగా బాగుంటుంది. అలాగే ఈ కాకరకాయ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ లాగే కాకుండా ఏ కర్రీలోకైనా, పప్పులోకైనా, రసంలోకైనా, ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం అంతా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు చిలకరించుకొని చేత్తో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పకోడీని వేసుకోవడానికి పక్కన స్టవ్ పైన ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా నూనె అనేది పొంగు తగ్గిన తర్వాత గరిటె తీసుకొని రివర్స్లో వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఈ కరకరలాడే చేదులేని కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఎప్పుడూ చేసే క్యాబేజ్ పకోడీ, ఆనియన్ పకోడీ కాకుండా ఇలా కరకరలాడే చేదులేని కాకరకాయ పకోడీ ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.